అరే నా ఎగ్జామ్స్ అయిపోయినారా, నేను ఊరికి వెళ్ళి ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకొని రే మీరు ఇలాగే చదువుకొని ముందుకు పోవాలంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం చేయాలరా, లేకపోతే మనకు జరగదురా. సరేరా. రే ఎవరురా నువ్వు? జూనియర్ అన్నయ్య. ఏం పేర్రా? బబ్లు. కాదురా, నువ్వు కాలేజీకి చదువుకునేకి వచ్చినావా లేకపోతే ఇగో తిని హాస్టల్లో పనుకునేకి వచ్చినావా? దిష్టి తగులుతుంది. రే ఈ బుజ్జి కన్నా దిష్టి అవుతున్నాడు రా, బంగారు కొండ నైనా పోయి హాస్టల్లో బాగా తిని బొజ్జు పోనైనా పోయి వస్తాను రా. ఓకేనా బాయ్. లే నీకు రారా. సీనియర్లు అంటే రెస్పెక్ట్ లేరా? ఏందా తినడము? చెల్లిటి కొట్టు. సర్టిఫికేట్ గుంజింది ఉన్నది కానీ రే ఇలా కాదు కానీ నైట్ హాస్టల్ రాను. లే రాజేష్, లేరా అన్నయ్య ఊరికి వెళ్ళాడు కదా, మందు లేదా? ఎందుకు లేదు, బండ్లని తీసుకురావా పో. నువ్వురా ఫ్రెండ్ అంటే. రే తెలుసులేరా, డ్రగ్సే కదా, తెస్తాలే. బా చెప్పినట్టే ఉంది. ఇచ్చినా కదరా, తీయండి రా. ఇంకా ఇటు అందుకురా. ఏ ఏముందిరా డ్రగ్స్, నువ్వు చెప్పినట్లు నిజమేరా. ఎక్కడ బబ్లు? ఏమైందమ్మా? క్యాంపస్కి వెళ్దాం పదా. ఈశ్వర్ సార్ ఫోన్ చేద్దాం. సార్ ఇక్కడ రాము సార్కి క్యాంపస్లో యాక్సిడెంట్ అయింది సార్, తొందర రండి సార్ ప్లీజ్. రే బాబులు, రాము చచ్చిపోయారా? రే లంబకు ఫోన్ చేసావా? చేశాను సార్. రే ఆ సిద్ధుగాడు ఆ రాయేష్ అన్నట్టు పిచ్చుకురా పోరా. రే రాము. ఈశ్వర్, రాముకి ఏదో యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. రాము ఎక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నాడు అక్క. రాము 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 లేవట్లేదురా. వాడు చచ్చిపోయాడక్క. రాము నా చెట్టు కొడుకుని పొట్టని పెట్టుకున్నారు కదా. అక్క నీ కొడుకును మేము తీసుకురాలేం కానీ మా సొంత అక్కలా చూసుకుంటాం అక్క. ఏమన్నా సొంత అక్కలాగైతే చూసుకోగలవు కానీ నత్తల కొర్రి పెట్టే కొడుకులాగైతే మారలేదు. రే విన్నారా? రే అమ్మా నాన్న చచ్చిపోతే ఏమన్నారు చేస్తారా? రే వాళ్ళకి అన్నైనా అమ్మాయినా నాన్నైనా ఇవి అన్నారా? రే వద్దు వద్దు ఈ ఆల్కహాలు, ఈ డ్రగ్స్, ఈ ర్యాగింగ్ అని కొట్టుకొని చెప్పాను రా. రే మన తల్లిదండ్రులకు, మనకు చదువు చెప్పిన గురువుకు, మన విశ్వవిద్యాలయానికి, మన కాలేజీకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఏందో తెలుసా? రే మన తల్లిదండ్రులకు మనం పంచభక్ష పరిమాణాలు పెట్టక్కర్లా, వాళ్ళకి బంగారు నగలు తీసుకొచ్చి మెడలు అలంకరించాల్సిన అవసరంలా. రే వాళ్ళని పెద్ద పెద్ద భవంతులో ఉంచాల్సక్కర్లా. రే పక్కింటోడో ఎదురింటోడో వచ్చి సావిత్రమ్మ, పరంతామయ్య నీ కొడుకు ఇంజనీర్ అయ్యాడంట, నీ కొడుకు లాయర్ అయ్యాడంట, నీ కొడుకు ఇన్స్పెక్టర్ అయ్యాడంట, నీ కొడుకు పలానా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడంట, నీ కొడుకు BSc అగ్రికల్చర్ చేసి మన ఊరికి ఆదర్శ రైతు అయ్యాడంట చెప్తే ఆ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం పట్టలేనంటారా? స్వామి నా కొడుకు ప్రయోజకుడు, మేము ఇప్పుడే చచ్చిపోయినా పర్లేదనుకుంటారా? రే మనం దారిలో వెళ్ళేటప్పుడు మన గురువు కనపడితే సార్ బాగున్నారా అంటే, రే ఈశ్వర్ ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా అంటే, సార్ మీరు నేర్పిన విద్య నేను 10 మంది విద్యార్థులకు నేర్పిస్తున్నాను సార్. నేను పలానా రామగిరిలో తహసీల్దార్గా పనిచేస్తున్నాను సార్. ఇదంతా మీరు నేర్పిన విద్య సార్ అంటే ఆ గురువు కళ్ళల ఆనందం వర్ణానితం రా. ఇదిరా
మన తల్లిదండ్రులకు, మన గురువుకు, మన విశ్వవిద్యాలయానికి, మన కాలేజ్కు మనం ఇచ్చే గొప్ప బహుమతి. రేయ్, ఆ తల్లికి కొడుకు లేడు, నీకు మీ అన్న లేడు. ఇప్పటికైనా మారండి రా. ఈ ర్యాగింగ్, ఈ డ్రగ్స్, ఈ ఆల్కహాల్ జోళ్ళు వెళ్ళనని. లేకపోతే రేయ్ ఇప్పుడే ఇక్కడే చచ్చిపోతారా. రేయ్ రేయ్ తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని మనిషి మారేవాడే మనిషిరా. రండిరా వెళ్దాం. అన్నా నువ్వు మాకు దొరకడం మా అదృష్టం అన్నా. రే బబ్లు రారా వెళ్దాం.